నమస్తే ఓర్గలు 9 న్యూస్కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ ఆగదని జస్ట్ బ్రేక్ మాత్రమే అన్నారు ప్రధాని మోడీ. పహల్గామా ఉగ్రదాడి తర్వాత తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ పాకిస్తాన్ టెర్రరిజం విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ దేశంతో చర్చల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. రక్తం నీళ్లు కలిసి ప్రవహించవంటూ సింధు జలాల ఒప్పందం రద్దుపై స్పష్టం ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వ్యాపార వాణిజ్య లావాదేవీలు చేస్తామంటే సాధ్యం కాదన్నారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం నెరవేరిందని ప్రధాని మోడీ అన్నారు. భారత సైన్యం ధైర్య సాహసాలను చూపించిందని కొనియాడారు. దేశం తరపున సైన్యానికి ధన్యవాదాలు చెప్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. గ్లోబల్ టెర్రర్ యూనివర్సిటీని కూల్చివేశామన్నారు. భారత్ దాడి తట్టుకోలేక పాక్ ప్రపంచం ముందు మోకరిల్లిందన్నారు. సైన్యం ధైర్య సాహసాలను ప్రపంచం మొత్తం చూసిందన్నారు. జాతినుద్దేశించి మాట్లాడిన మోడీ మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేశారంటూ టెర్రరిస్టులు ఆడబిడ్డల నుదుటిన సింధూరం తీస్తే ఏం జరుగుతుందని పాకిస్తాన్కు తెలిసిందన్నారు. దొడ్డిదారిన దాడి చేసిందని పహల్గామా ఉగ్రదాడితో భారత్ ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తుడిచివేశారంటూ नाम नहीं है। ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है। ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है। 6 मई की देर रात 7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है। आतंक के ठिकानों पर भारत इतना बड़ा फैसला ले सकता है। औलादी फैसले लिए जाते हैं। क्या बोला? भारत के ड्रोन्स ने हमला बोला तो आतंकी संगठनों की इमारतें नहीं, आतंकी ठिकाने, चाहे 9/11 हो, आतंक के इन्हीं ठिकानों से जुड़ते रहे हैं। आतंक के बहुत सारे आका भारत की इस कार्रवाई से बौखलाहट में उसने एक और दुस्साहस किया। मंदिरों को, सामान्य नागरिकों के घरों को निशाना बनाया। सामने तिनके की तरफ बिखर गई। क्या किया? पाकिस्तानी वायुसेना के उन एयरबेस को नुकसान पहुंचाया। ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था। तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि, अपनी जवाबी कार्रवाई को अभी सिर्फ स्थगित किया है। हमारी बॉर्डर सिक्योरिटी फोर्स बीएसएफ, भारत के अर्धसैनिक बल लगातार अलर्ट पर है। आतंक के खिलाफ आतंकी हमला हुआ की जड़ें निकलती हैं। ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने पाकिस्तान का वो घिनौना सच है। हम भारत 21वीं सदी के वॉरफेयर में निश्चित तौर पर इस समाप्त कर देगा। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते। और पानी और खून भी एक साथ नहीं बह सकता। मैं आज
विश्व समुदाय को भी कहूंगा उस पर ही होगी। शक्ति से होकर जाता और पिछले कुछ दिनों में हर भारतवासी का एकजुटता का शपथ। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానన్నారు. అణుయుద్ధం జరిగి ఉంటే చాలా నష్టం జరిగేదన్నారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారని, ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరు దేశాలకు చెప్పానన్నారు. కాల్పుల విరమణ కోసం రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చానన్నారు. యుద్ధం ఆపకపోతే ఆ రెండు దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలు ఉండవని హెచ్చరించినట్లు చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇది శాశ్వత కాల్పుల విరమణగా భావిస్తున్నానని తెలిపారు. భారత్ పాకిస్తాన్లతో వాణిజ్యపరమైన సంబంధాలు మరింత బలోపేతం చేస్తానన్నారు ట్రంప్. ప్రస్తుతం భారత్తో చర్చలు జరుగుతున్నాయని, పాకిస్తాన్తో త్వరలో చర్చలు జరుపుతామన్నారు. ఆ రెండు దేశాలు తమ మాట విన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ వివాదం మధ్య అమెరికా జోక్యం ఏంటని వాదనలు వినిపిస్తున్నాయని, ఈ క్రమంలోనే ఇరు దేశాలు తన వల్లే కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ట్రంప్ గొప్పగా చెప్పడంపై చర్చ జరుగుతుంది. Of India and Pakistan was unwavering. Let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాకుండా దేశంలో అనేక నగరాల్లో కరాచీ బేకరీ తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ఓ ఫ్యామిలీ దీనిని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే పక్కన పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తున్న సమయంలో దాయాది దేశంలో ఒక నగరం పేరును కలిగి ఉండటంపై దుమారం కొనసాగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే కరాచీ బేకరీని 1953లో సింధీ వ్యాపారవేత్త ఖాన్ చందన్ స్థాపించిన సంగతి తెలిసిందే. తాము 100% ఇండియాలో పుట్టి సంస్థ కరాచీ బేకరీని యాజమాన్యం చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం సదరు వ్యాపార సంస్థలపై దాడులను మాత్రం ఆపడం లేదని అన్నారు. దాదాపు 70 ఏళ్ల నుంచి కరాచీ పేరుతో కొనసాగుతున్న వ్యాపార పేరును మార్చుకోవాలంటూ దాదాపు 10 మంది బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ క్రమంలో నగరంలో వారికి చెందిన ఒక బేకరీ నేమ్ బోర్డులను ధ్వంసం చేస్తూ దాడికి తెగబడ్డారు. एक्चुअली ये हमारा ब्रांड कराची बेकरी 1953 से हैदराबाद में ही है। हम लोग हैदराबाद, हमारे ग्रैंडफादर हैदराबाद में ही स्टार्ट किए थे कराची बेकरी, और हम लोग आज 72 ईयर्स हो गए। हम लोग नेशनलिटी हम लोग इंडिया का ही है, हर चीज़ हमारा, हर चीज़ इंडिया में ही है, हर चीज़। ब्रांड हमारा कराची बेकरी इसलिए रखा गया था क्योंकि हमारे ग्रैंडफादर जब 1947 में पार्टीशन के बाद जब इंडिया आए थे तो वो अपनी एक मोहब्बत और वहाँ से अपना जो नाम है वो लेकर आए थे। हैदराबाद वो उस टाइम पे भी वो हैदराबाद में थे, ये हैदराबाद में आके उन्होंने वो नाम लेकर के आया था। हम सिर्फ हमारे चीफ मिनिस्टर साहब रेवंत रेड्डी सर को और हमारे डीजीपी सर और कमिश्नरेट सबको रिक्वेस्ट करते हैं कि हमको काइंडली सपोर्ट कीजिए इस
इस समय सारा इंडिया जो गुजर रहा है इस प्रॉब्लम से, वी कैन अंडरस्टैंड, बट हम लोग को काइंडली सपोर्ट कीजिए कि नॉट टू चेंज आवर नेम। हाँ, इंडिया फ्लैग लगाया जा रहा काफ़ी है। लोग एक्चुअली एक प्रोटेस्ट कर रहे हैं कि कराची का है, लेकिन एक्चुअली तो रियलिटी यही है कि ये हैदराबाद का ब्रांड है इंडिया का। దివంగత ఇందిరాగాంధీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. తమ ఇంట్లో దుర్గామాత ఫోటో పక్కన ఇందిరాగాంధీ ఫోటో పెట్టి అమ్మలాగా పూజిస్తున్నామన్నారు. గొప్ప కోసం కాదు, ఇవన్నీ నిజాలే కాబట్టి చెప్తున్నానని అన్నారు. ఇందిరాగాంధీని అటల్ బిహార్ వాజ్పేయి కూడా అపర ఖాళీ అని ప్రశంసించారని అన్నారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి 1971లో పాకిస్తాన్ భారత్కు యుద్ధం జరుగుతున్న వేళ అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలపై ధైర్యం ప్రపంచం మెచ్చుకుందన్నారు. ఇందిరాగాంధీ యుద్ధం చేసే సమయంలో ప్రతిపక్షాలు విమర్శించలేదన్నారు. ఈ మధ్య పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం జరుగుతుంటే ఇందిరాగాంధీ గుర్తుకొచ్చిందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇందిరాగాంధీ నిర్ణయాలపై అప్పుడు చర్చ జరుగుతుందన్నారు. అమెరికా అప్పట్లో కూడా యుద్ధం ఆపాలని చూసిందని అన్నారు. కానీ నిర్ణయాలతో తలదూర్చొద్దని ఇందిరాగాంధీ చెప్పారు. తప్పని పరిస్థితిలో పాకిస్తాన్ ప్రధాని తలవంచారు. ఇది అందరు కూడా ఆ రోజుల్లో ఏం జరిగింది 71వ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల్లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఇది లోకమంతా తెలిసిన విషయమే. భయంకరమైన యుద్ధం. చూడండి, ఇంకా అప్పటికి ఇంకా అంత పెద్ద టెక్నాలజీ ఇంకా రాలే. అయితే ఆ రోజులు చూడడం జరిగింది. మనము చాలా సందర్భాల్లో ఆ యుద్ధం తర్వాత ఆ యుద్ధం యొక్క జరిగింది. ఇందిరాగాంధీ గారి గురించి ఆ రోజు ఇందిరాగాంధీ గారు భారతదేశం తరఫున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ పట్ల వారు తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ యుద్ధం తీసుకున్న పాకిస్తాన్ యుద్ధంలో మరి ఆ రోజు కూడా అమెరికా ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ రాజకీయ నిర్ణయాల్లో మీరు తలదూర్చొద్దు అని మాటం లేకుండా బాహాటంగా ఆ రోజు అమెరికా అధ్యక్షునికి గట్టిగా సరెండర్ చేయడం జరిగింది. మేము ఓడిపోయినాము అని వాళ్ళతోటి అధికారికంగా రాసిచ్చి ఆ రోజు వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయిన రోజు ఆ రోజున. అందుకే ఒక సందర్భంలో పార్లమెంట్లో జరిగినప్పుడు ఇందిరాగాంధీ ఒక దుర్గా మాతగా ఆ రోజు పార్టీలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో పొగిడిండు. ఇందిరాజీ ఒక దుర్గా మాత దిక్రీ హై అని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు ఆ రోజున. అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే వారి యొక్క పరిపాలనలో అనేక మార్పులు వారు తీసుకురావడము, దేశ ప్రజలకు మేలు చేసే రకంగా ఉండడము వారి యొక్క పరిపాలన అట్లుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు 6వ తరగతి 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి ఉన్న వారికి దుర్గామాతకు అగరబత్తీలు ముట్టించిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ఫోటో ముందు కూడా అగరబత్తీలు పెట్టి రోజు ఇందిరాగాంధీ గారు ఆ రోజు 71 జరిగిన ఈ గాంధీ అంటే ఇండియా గాంధీ అన్నారు. ఇప్పటికీ అదే కదా గారి యొక్క నాయనమ్మ. ఇది చరిత్ర. ఆ కుటుంబం యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర ఇదంతా కూడా పోదాల్చుకోలేదు. యుద్ధం చేసేటప్పుడు అమెరికా ప్రెసిడెంట్ చెప్తే ఆమె కేర్ కూడా చేయలేదు. యుద్ధం చేసింది, పాకిస్తాన్ ఓడగొట్టింది. బీజేపీ నాయకులారా, మీరు ఎంతసేపు ఏడుసుడే కానీ చేసుడు తక్కువ. మీరు ఏడుసుడు ఎక్కువ, పని చేసుడు తక్కువ. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇట్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను. మీకేమన్నా తెలుసా? అదేమన్నా ఎందుకు ఫీల్ అంతే. కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ మరో ఉల్లంఘనకు పాల్పడింది.
కోలుకోలేని దెబ్బతిన్న వక్రబుద్ధి మార్చుకొని పాకిస్తాన్ సోమవారం రాత్రి జమ్మూ కాశ్మీర్లో సాంబా సెక్టర్లో డ్రోన్లతో దాడి చేసింది. దాదాపు 15 నిమిషాల పాటు డ్రోన్లతో దాడులకు పాల్పడింది. భారత్ పాక్ డ్రోన్ల దాడులను తిప్పికొట్టింది. సాంబాలో బ్లాక్అవుట్ మధ్య ఒక్కొక్క డ్రోన్ను భారత్ రక్షణ వ్యవస్థ వేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. సాంబాలో బ్లాక్అవుట్ మధ్య భారత్ వైమానిక రక్షణ దళాలు పాకిస్తాన్ డ్రోన్లు అడ్డుకుండగా ఎర్రటి చారలు కనిపించాయి. భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాల్పుల విరమణ ఒప్పుకుందాం తర్వాత మొదటిసారి శనివారం డ్రోన్లతో దాడి చేసింది పాక్. భారత్ వైమానిక రక్షణ దళాలు వాటిని విజయవంతంగా తిప్పికొట్టాయి. సరిహద్దు వెంట పాక్ దాడులకు ఓ జవాన్ వీరమరణం పొందారు. ఇప్పుడు సాంబాలో మరోసారి దాడులకు దిగారు పాకిస్తాన్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన సుందరిమణులకు ఈ నెల 14న వరంగల్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రదీప్ సింగ్ అధికారులను ఆదేశించారు. 14న హనుమకొండలోని హరిత హోటల్కు చేరుకొని అక్కడి నుండి 1000 స్తంభాల దేవాలయం, వరంగల్, కిలో వరంగల్లో కోటను వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు సందర్శించనున్న నేపథ్యంలో సోమవారం హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హరిత కాకతీయ, 1000 స్తంభాల దేవాలయం, కిలో వరంగల్ కోట వద్ద చేస్తున్న ఏర్పాట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ షోలు పర్యాటక శాఖ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరిమణులకు సందర్శించే 3 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను, దర్శనీయ ప్రదేశాలు, పోలీస్ బందోబస్తు, 1000 స్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద ఏర్పాటు చేయనున్న సౌండ్ అండ్ లైట్, సాంస్కృతిక ప్రదర్శనలు, మీడియా పాయింట్లు గురించి కలెక్టర్, కమిషనర్ అడిగి తెలుసుకొని పర్యవేక్షించారు. స్టార్ట్ అయ్యింది
షీఈస్ హియర్ షీఈస్ పెట్టాలా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను ప్రజలు అందించిన వినతులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వినతులను అందించేందుకు వచ్చిన ప్రజలను కలెక్టర్కు విన్నవించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 95 వినతులను ప్రజల నుండి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ప్రభుత్వం భద్రతా సంస్థల విస్తృతమైన సంప్రదింపుల తర్వాత బోర్డు మిగిలిన సీజన్ కొనసాగించాలని నిర్ణయించింది. మొత్తం 17 మ్యాచ్లు 6 వేదికల్లో జరగనున్నాయి. భారత్ పాక్ ఉద్రిక్తత పరిస్థితులలో ఆగిపోయిన మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను తిరిగి రీషెడ్యూల్ చేసింది. మే 17, 2025 నుంచి తిరిగి ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 3, 2025న ఫైనల్తో ముగుస్తాయి. సవరించిన షెడ్యూల్ 2 డబుల్ హెడ్డర్లో ఉన్నాయని, ఇవి 2 ఆదివారాల్లో జరగనున్నాయని తెలిపారు. ఐపీఎల్ 2025 ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.